అందరికీ నమస్కారములు. ఓ చిరు ప్రయత్నానికి సుస్వాగతం. ఈనాటి అంశం సమయం లేదు. పిల్లలు ఉదయం లేయమంటే రాత్రి ఎక్కువసేపు మేలుకున్నాము, ఇప్పుడు లేయలేము అంటారు. పోనీ ఇంకా ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు చదువుకుంటారు? డే మార్నింగ్తో స్టార్ట్ అవ్వడము, ఎర్లీగా స్టార్ట్ అయితే పనులన్నీ చకచకగా అయిపోతాయి. చిన్నప్పుడు బంధువుల పిల్లలు కానీ మా పిల్లలు కానీ అనేవాళ్ళు, త్వరగా లేచిన రోజు ఈరోజు డే చాలా పెద్దగా ఉంది అనేవాళ్ళు. లేటుగా లేచినప్పుడు అప్పుడే టైం అయిపోయింది అంటారు. వాకింగ్ చేసేకి టైం ఉండదు, ధ్యానం చేసుకునేకి టైం ఉండదు, పూజ చేసుకునేకి టైం ఉండదు. మళ్ళీ దేనికి టైం ఉంటుంది? మార్నింగ్ లేవంగానే కొద్దిసేపు అయినా ప్రాణాయామ చేసుకోవాలా, ఎక్సర్సైజ్ చేసుకోవాలా, హెల్త్ గురించి బాగా కాన్షియస్గా ఉండాలా. హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యము. మళ్ళీ చూడండి, ఆరోగ్యం కోసము మనం ఎంత సమయం వెచ్చిస్తున్నాము. మరి సమయం దేనికి ఉంది? ఏం అడిగినా టైం లేదు, టైం లేదు, టైం లేదు. అందరికీ 24 గంటలే భగవంతుడు ఇస్తారు. మరి ఒక్కొక్కరు అగ్ర శ్రేణిలో ఉంటారు, ఒకరు అద్భుతంగా జీవిస్తూ ఉంటారు, ఒకరు చాలా బాగా ఆరోగ్యంగా, అంటే వాళ్ళ వయసు ఎంతైనా కూడా వాళ్ళ ఆరోగ్యంగా అన్ని పనులు చేసుకుంటూ బాగుంటారు. మళ్ళీ చిన్న పిల్లలకే, కొంతమందికి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకే స్పెట్స్ వస్తుంటాయి, విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. వాళ్ళకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగించేలా చూడాలి. ఏదైనా ఎవరైనా ఇస్తే వస్తుంది, కానీ ఆరోగ్యము మీ అలవాట్లు, మీ ఆహారం వల్లే వస్తుంది. ఒకరు వీడియోలు చూసి అడిగారు, మీరు ఆరోగ్యము ఆహారం అన్నారు, ఆలోచనలు అన్నారు, మళ్ళీ ఎలాంటి ఆహారం తీసుకోవాలా అని. ఎలాంటి అంటే మీ ఇంట్లో మీరు ఏం వండుతారో, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు అన్నీ అమ్మ ఏం వండితే అన్నీ తింటే ఆరోగ్యంగా ఉంటారు. బయట ఫుడ్ మానేయాలి, ఫాస్ట్ ఫుడ్స్ మానేయాలి, అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. అందరూ బాగుండాలి. మీ నిత్య సరిపి డాక్టర్ ఎస్ నిర్మలా మురళి.